బట్ గుజరాత్ ఈజ్ ద హైయెస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఇందులో చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇలా చాలా స్టేజెస్ క్రాస్ అవ్వాలి. సో ఆ వెయిట్ ని కూడా మనము ఈ నెట్టింగ్ ప్రాసెస్ లోనే డిసైడ్ చేయొచ్చు అనమాట. కొన్నాక ఫస్ట్ వాష్ లోనే మనకు కలర్ అనేది బ్లీడ్ అవుతుంది, డైమెన్షనల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. మీరు ఏదైనా గార్మెంట్ పర్చేస్ చేస్తుంటే గనక ఖచ్చితంగా సిలికాన్ వాష్ అండ్ బయో వాష్ అయితే ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజని. నేను మీ గణేష్. మన డైలీ లైఫ్ లో మనం వేసుకునే టీ షర్ట్ లేదా ఏదైనా గార్మెంట్ షాప్ లో కొని డైరెక్ట్ గా మనం వేసుకుంటాం. బట్ అది ఫ్యాక్టరీలో ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రమ్ స్మాల్ కాటన్ ఫైబర్ టు ఫైనల్ ప్రొడక్ట్, ఇందులో చాలా ప్రాసెస్ ఉంటుంది. మెషిన్స్, కెమికల్స్, ఫినిషింగ్, ఇలా చాలా స్టేజెస్ క్రాస్ అవ్వాలి. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ ద కంప్లీట్ రియల్ ఫ్యాక్టరీ లెవెల్ వర్క్ ఫ్లో. కాటన్ నుండి స్టార్ట్ అయ్యి గిన్నింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్, డైయింగ్, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ వరకు కంప్లీట్ ఫ్లో ని మనం చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఏ క్లాతింగ్ బ్రాండ్ ఓనర్ లేదా ఫ్యాషన్ స్టూడెంట్ అయినా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నా దిస్ వీడియో విల్ గివ్ యూ కంప్లీట్ ఇండస్ట్రీ లెవెల్ వర్క్ ఫ్లో. సో క్లాతింగ్ బ్రాండ్ రిలేటెడ్ అయినా లేదా ఏదైనా బ్రాండ్ రిలేటెడ్ అయినా నా నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను వీడియో పెట్టగానే అది నీ దగ్గర రావాలంటే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒకటి, బెల్ అయితే ఆల్ లో పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఫ్రమ్ కాటన్ ఫైబర్ టు కంప్లీట్ టీ షర్ట్. సో ఈ హోల్ ప్రాసెస్ ని మనం 6 స్టేజెస్ లో చూస్తాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రా కాటన్ నుండి యాన్ ప్రిపరేషన్. సో మనకందరికీ తెలిసిందే, మన 2 తెలుగు రాష్ట్రాలు కాటన్ పండిస్తారు. బట్ గుజరాత్ ఈజ్ ద హైయెస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. తెలంగాణ వచ్చేసి 3rd హైయెస్ట్. సో ఏదైతే మనం కాటన్ పండిస్తున్నామో అందులో మనకి సీడ్స్ ప్లస్ కాటన్ ఉంటుందన్నమాట. మనం సీడ్స్ ని ఆ రా కాటన్ ఏదైతే రా కాటన్ ఉందో అందులో నుండి సపరేట్ చేస్తాం యూజింగ్ గిన్నింగ్ మిషన్స్. సో ఏదైతే ఈ సపరేట్ చేసే ప్రాసెస్ ఉందో అది గిన్నింగ్ ప్రాసెస్ అంటాం. ఇదే ప్రాసెస్ లో మనకి రా కాటన్ ఫైబర్ లో ఉన్న డస్ట్ ప్లస్ ఇంప్యూరిటీస్ కూడా రిమూవ్ అయ్యి ప్యూర్ కాటన్ ఫైబర్ మనకు అవుట్పుట్ గా వస్తుంది. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఫైబర్ ఉంటుందో దాన్ని మనం యాన్ గా కన్వర్ట్ చేస్తాం యూజింగ్ స్పిన్నింగ్ మెథడ్స్. సో మనకు అవుట్పుట్ గా వచ్చిన కాటన్ ఫైబర్ ని మనం మెషిన్స్ యూజ్ చేసి ట్విస్ట్ చేస్తాం. అలా ట్విస్ట్ చేసే ప్రాసెస్ ని మనం స్పిన్నింగ్ మెథడ్స్ లేదా స్పిన్నింగ్ ప్రాసెస్ అని అంటారు. సో ఇందులో మనకు యాన్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ లో మనకు రెడీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20s అని, 40s అని, 60s అని, ఇలా చాలా ఉంటాయి. దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా డెప్త్ కంటెంట్ ఉంటుంది ఇందులో. ఫ్యూచర్ లో మనం ఒక కంప్లీట్ వీడియో అయితే చూద్దాం దీని మీద. సో నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 ఫ్యాబ్రిక్ ఫార్మేషన్. సో ఇక్కడ వరకు మనం యాన్ అయితే ప్రొడ్యూస్ చేసినాం. సో ప్రొడ్యూస్ అయిన యాన్ మనకి థ్రెడ్స్ లాగా ఉంటుంది కదా. సో ఈ థ్రెడ్స్ అన్నిటిని కలిపి మనము ఫ్యాబ్రిక్ లా కన్వర్ట్ చేస్తాం. సో అలా కన్వర్ట్ చేసే ప్రాసెస్ నే నెట్టింగ్ ప్రాసెస్ అంటాం. సో థ్రెడ్స్ ని ఫస్ట్ నెట్టింగ్ మిషన్స్ లోకి మనము సెండ్ చేసి దాన్ని మనము ఫ్యాబ్రిక్ లా కన్వర్ట్ చేస్తారు. ఇందులో కూడా మనకు చాలా టైప్స్ ఆఫ్ నెట్టింగ్స్ ఉంటాయి, బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది సర్కులర్ నెట్టింగ్స్. సో జనరల్ గా మనము ఫ్యాబ్రిక్ వెయిట్ ని జిఎస్ఎం లో కొలుస్తాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 220 జిఎస్ఎం అని, 240 జిఎస్ఎం అని, 260 జిఎస్ఎం అని. సో ఆ వెయిట్ ని కూడా మనము ఈ నెట్టింగ్ ప్రాసెస్ లోనే డిసైడ్ చేయొచ్చు అనమాట. సో నెట్టింగ్ చేశాక ఫ్యాబ్రిక్ అనేది అన్ప్రాసెస్డ్ స్టేట్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే గ్రీజ్ కలర్ కానీ లేదా వైట్ కలర్ కానీ ఉంటుంది. అంటే అది డిపెండింగ్ అపాన్ న్యాచురల్ ఆఫ్ ఫైబర్స్ యూజ్డ్. అంటే మనం ఇప్పుడు కాటన్ ఫైబర్స్ యూజ్ చేసినాం స్టార్టింగ్ లో. సో కాటన్ యూజ్ చేస్తే ఒక కలర్ వస్తుంది, పాలిస్టర్ యూజ్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది, వూల్ యూజ్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ మనం ఏదైతే ఫైబర్స్ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకు కలర్స్ వస్తాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నెట్టింగ్ చేసినాక మనకు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంది ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ ని మనకు కావాల్సిన కలర్ యాడ్ చేయాలి కదా. సో అలా కలర్ యాడ్ చేసి మనకు కావాల్సిన కలర్ లోకి మార్చుకోవడానికి మనం యూజ్ చేసే ప్రాసెస్ వచ్చేసి డైయింగ్ ప్రాసెస్. ఈ డైయింగ్ ప్రాసెస్ లో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ డైయింగ్ ప్రాసెస్ ఉంటాయి. మనం ఎక్కువ యూజ్ చేసేది రియాక్టివ్ డైయింగ్ లేదా పిగ్మెంట్ డైయింగ్. సో మనము చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం, మనం ఏదైనా ఒక టీ షర్ట్ కానీ, షర్ట్ కానీ, ఎనీ గార్మెంట్ మనము కొన్నాక ఫస్ట్ వాష్ లోనే మనకు కలర్ అనేది బ్లీడ్ అవుతుంది. సో అలా కలర్ అనేది ఎందుకు బ్లీడ్ అవుతుందంటే అది డైయింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్ గా చేయకపోవడం వల్ల. సో ఈ డైయింగ్ ప్రాసెస్ గురించి మీరు డీప్ డౌన్ గా తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మనం దీని మీద ఫ్యూచర్ లో ఫుల్ వీడియో అయితే చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఫ్యాబ్రిక్ కలర్ తో ఉంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ ఫినిషింగ్. ఈ స్టేజ్ లో మనం చాలాసార్లు గమనించే ఉంటాం ఏంటంటే మనం ఫస్ట్ వాష్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది స్ట్రింకేజ్ అవుతుంది. అది టీ షర్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ గార్మెంట్. సో అలా స్ట్రింకేజ్ అయినప్పుడు ఆ స్ట్రింకేజ్ ని మనం కంట్రోల్ చేయడం కోసం మనం ఫ్యాబ్రిక్ కాంపాక్టింగ్ చేస్తాం. సో ఈ ఫ్యాబ్రిక్ కాంపాక్టింగ్ లో మనకు ఏమవుతుందంటే డైమెన్షనల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అండ్ లెంత్ అనేది కన్సిస్టెంట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్యాబ్రిక్ ని బయో వాష్ అండ్ సిలికాన్ వాష్ కి పంపిస్తాం. సో బయో వాష్ నే మనము ఎంజైమ్ వాషింగ్ కూడా అని అంటారు. సో బయో వాష్ లో ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్
అండ్ సాఫ్ట్ అవుతుంది. అందులో ఏమైనా ఎంజైమ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ వాష్ లో మనము సిలికాన్ అనే కెమికల్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ ని సిల్కీ స్మూత్ గా చేస్తాం. సో అండ్ అలాగే ఈ సిలికాన్ వాష్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా గార్మెంట్ పర్చేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సిలికాన్ వాష్ అండ్ బయో వాష్ అయితే ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి. దానికి మహా అంటే ఎక్స్ట్రా ఒక 5 to 10 రూపీస్ అవుతుంది తప్ప ఎక్స్ట్రా ఏం అవ్వదు. సో ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇప్పటి నుండి ఇంకో లెక్క. ఇప్పటి వరకు మనం ఫ్యాబ్రిక్ ని కంప్లీట్ గా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మన చేతిలో ఫ్యాబ్రిక్ ఉంది అంటే క్లాత్ మన చేతిలో ఉంది. దాన్ని ఒక ప్రోడక్ట్ కిందకి కన్వర్ట్ చేయాలి. ఇట్ మే బి టీ షర్ట్, ట్రాక్ ఆర్ ఎనీ గార్మెంట్. సో అదే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి గార్మెంట్ మేకింగ్. ఇందులో మనం ఫస్ట్ చేసేది ప్యాటర్న్స్ మేకింగ్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే టెంప్లెట్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బ్రాండ్ కి వాళ్ళ సైజ్ చార్ట్స్ ఉంటాయి. అంటే ఆ ప్రోడక్ట్ ఎనీ ప్రోడక్ట్ అవ్వచ్చు, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే, టీ షర్ట్ అవ్వచ్చు, ట్రాక్ అవ్వచ్చు, ఎనీ ప్రోడక్ట్ కి వాళ్ళు సపరేట్ గా సైజ్ చార్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఒకవేళ సైజ్ చార్ట్ లేకపోతే యూనివర్సల్ సైజ్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ యూనివర్సల్ సైజ్ చార్ట్ ప్రకారం వీళ్ళు ప్యాటర్న్స్ అనేది తయారు చేస్తారు. సో అలా ప్యాటర్న్స్ రెడీ అయ్యాక ఆ ప్యాటర్న్ ప్రకారం ఫ్యాబ్రిక్ ని లేయర్స్ గా స్టాక్ చేస్తారు. సో స్టాక్ చేసిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ ని కట్ చేస్తారు. అలా కట్ చేసే ప్రాసెస్ ని మనం కటింగ్ ప్రాసెస్ అంటాం. ఈ కటింగ్ ప్రాసెస్ అనేది మెయిన్ గా మనకు 2 టైప్స్ ఉంటుంది. ఇందులో మనకు మాన్యువల్ హ్యాండ్ కటింగ్ ఉంటుంది అండ్ అలాగే మెషిన్ కటింగ్ ఉంటుంది. సో మనకు ఈ ప్యాటర్న్ ప్రకారం కట్ చేసిన ఫ్యాబ్రిక్ ని ఫ్రంట్ పార్ట్ గా అండ్ బ్యాక్ పార్ట్ గా కట్ చేస్తారు. అంటే టీ షర్ట్ షేప్ లో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ గా కట్ చేసి దాన్ని ప్రింటింగ్ కి సెండ్ చేస్తారు. సో డిజైన్ రిక్వైర్మెంట్ బట్టి ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్ సపరేట్ గా ప్రింటింగ్ అనేది చేస్తారు. ప్రింటింగ్ లో కూడా మళ్ళీ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఈ ప్రింటింగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. సో మనము మీకు దీని మీద కంప్లీట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఎందుకంటే మనకు చాలా టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. డిటిఎఫ్ ప్రింటింగ్ అని, డిటిజీ అని, స్క్రీన్ ప్రింటింగ్ అని, పఫ్ ప్రింటింగ్ అని, అండ్ లాస్ట్లీ ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో దీని గురించి మనం డీటెయిల్ వీడియో అయితే చేద్దాం. సో ప్రింటింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి దీనికి స్లీవ్స్ అనేవి అటాచ్ చేసి అండ్ అలాగే నెక్ రిబ్ కూడా అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తారు. సో ఈ స్టిచ్చింగ్ గురించి నాకు ఒక మంచి వీడియో చేయాలని ఉంది. ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ గురించి చెప్పాలంటే ఈజీగా ఒక 15 to 20 మినిట్స్ సపరేట్ వీడియోనే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఫ్యూచర్లో వచ్చే వీడియోలో మనం కంప్లీట్ గా స్టిచ్చింగ్ గురించి తెలుసుకుందాం. స్టిచ్చింగ్ అయిపోయాక అసలైన టాస్క్ ఉంటుంది, అదే ట్రిమ్మింగ్. అసలుకి ట్రిమ్మింగ్ అంటే ఏంటంటే మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటివి బయటకు వస్తాయి కదా. సో అలా బయటకు వచ్చిన థ్రెడ్స్ ని మనము ట్రిమ్ చేస్తారనమాట. అంటే కట్ చేస్తారు. అలా కట్ చేసి ఫైనల్ ఫినిషింగ్ అనేది ప్రోడక్ట్ కి ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్, అదే క్వాలిటీ చెక్ అండ్ డిస్పాచ్. సో ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మనకు టీ షర్ట్ అనేది రెడీ అయిపోయింది. దాని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తారు. అంటే అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఫ్యాబ్రిక్ మంచిగా ఉందా, అండ్ అలాగే స్టిచ్చింగ్ అనేది ప్రాపర్గా జరిగిందా లేదా, అండ్ ట్రిమ్మింగ్ ఎలా చేశారు. సో ఇలా A to Z కంప్లీట్గా చెక్ చేసి దాన్ని ఐరనింగ్కి పంపిస్తారు. సో ఐరనింగ్ అనేది ఏంటంటే ఐరనింగ్ ప్రాసెస్లో మనకు స్టీమ్ యూజ్ చేసి ప్రోడక్ట్ని ఐరన్ చేస్తారు. ఇలా ఐరన్ చేసిన ప్రోడక్ట్ని మళ్ళీ ప్యాకేజింగ్కి సెండ్ చేస్తారు. ఈ ప్యాకేజింగ్లో మనకు ప్రోడక్ట్ని నీట్గా ఫోల్డ్ చేసి దాన్ని పాలీ బ్యాగ్లో పెట్టేసి కాటన్ బాక్స్లో ప్యాకింగ్ చేసి మనకు షిప్పింగ్ చేస్తారనమాట. సో ఇలా మనకు ఒక ప్రోడక్ట్ అనేది అంటే ఏదైనా గార్మెంట్ అనేది కాటన్ నుండి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా టీ షర్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఇవాళకి అయితే ఇంతే గైస్. సో మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకో 5 మందికి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే మనకు కూడా హెల్ప్ అవుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని మీద నేను డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.